ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి తమ్మి నువ్వు కవర్ చేస్తున్నావు? ఓ, మీ ఆవిడలా ఉంది కాబట్టి ఎవరైతే ఏముందిలే, నీ పిల్లలకి తల్లిని చేయొచ్చానా? జస్ట్ షట్ అప్ బ్రదర్, జస్ట్ షట్ అప్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోయేది మీరు. నైని తలకి గాయమయ్యాక అలా మాట్లాడుతుందని 3 రోజులుగా చూస్తూనే ఉన్నారు కదా. తను నైని అని గుర్తొచ్చినప్పుడు మీ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసింది కదా. పైగా విశాల్ మొబైల్ ని అన్లాక్ చేసింది. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది. నిన్న సాయంత్రమే చేయాల్సిన పనులన్నిటినీ చీటీలో రాసుకుంది. ఇన్ని సాక్ష్యాలున్నప్పటికి కూడా మీరెందుకు చెల్లిని వేరు చేసి మాట్లాడతారు? ఓ పోలీసైనా ఈ గొడవని మీరే సద్దుమణిగేలా చేసి వెళ్ళాలి. నేను ఒక్కడే వెళ్ళడం కాదు మేడం, త్రినేత్రిని అరెస్టు చేసి తీసుకెళ్తాను. నన్ను అరెస్ట్ చేస్తారా? నువ్వే కదా త్రినేత్రివి. అవును, నేనే. ఇంత క్లారిటీ నీకుంది. నువ్వే త్రినేత్రివని ఒప్పుకుంటున్నావు, కానీ విశాల్ మాత్రం అడ్డుపడుతున్నాడు. పెదబావు గారు అన్నట్టు మా అక్కలా అందంగా ఉంది కదా, కాపురం కానిచ్చేస్తారేమో. నోర్మోయ్! పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంప పగలు కొడతాను చిట్టి. నా మొగుడి క్యారెక్టర్ బ్యాడ్ అను ఒప్పుకుంటాను. విశాల్ అన్నావంటే మాత్రం సీరియస్ గానే చంపి పారేస్తాను. మేడం, బీ కూల్, జస్ట్ రిలాక్స్. నేనేదో గెస్ చేసి తన్ని ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం లేదు. నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అవునా? మరి చెప్పరేంటి సార్? చూపిస్తే ఇంకా మంచిది. విశాల్కి అర్థమైతే చాలు. మీ సైడ్ క్లియర్ అయిపోయింది కదా తను నైని కాదని. ప్రూఫ్, ఐ మీన్ ఎవిడెన్స్ చూపిస్తారా సార్? ఆఫ్ కోర్స్. చెల్లి పాస్పోర్ట్ ఫోటో మీ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారేంటి? ఇది ఎప్పుడు దిగింది మీ చెల్లి? తెలీదు. నాకు తెలుసు, అది జాతరప్పుడు దిగిన ఫోటో. ఏ జాతర? దేవీపురంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి జాతర జరుగుతుంది బాబుగారు. అప్పుడు బామ్మ బలవంతం మీద దిగాల్సి వచ్చింది. బామ్మ బామ్మ అంది, విన్నారా? బామ్మెవరు? బామ్మ అన్నానా? అన్నావు చెల్లి, దేవీపురం జాతర అన్నావు, ఆషాఢ మాసంలో చేస్తారు అని అన్నావు. అప్పుడు మీ బామ్మ రత్నాంబ నీ పెళ్లి చూపులప్పుడు పనికొస్తుందని ఈ ఫోటో తీయించింది. రత్నాంబ ఎన్ని రోజులు లేంది నాకిప్పుడు బామ్మ గుర్తొస్తుందేంటి? బామ్మను వదిలి ఇక్కడికెందుకు వచ్చాను? ఎలా వచ్చాను?
ఏమైంది నాకు ఆ, నేత్రి, నువ్వు మాట్లాడాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో మా పద్ధతిలో విచారించాల్సి వస్తుంది. బాబుగారు ఎందుకు అంత విచారంగా చూస్తున్నారు? తను బాధపడుతున్నారా? అందుకు నేనే కారణమా? వాళ్ళ బామ్మ రత్నాంబ అని ఇన్స్పెక్టర్ గారు చెప్పాక ఇంకా ఆలోచిస్తావేంటి బ్రో? మేనమామ పేరు ముక్కోటి. ఇప్పుడైనా గుర్తొచ్చిందా త్రినేత్రి? ముక్కోటి మామ గుర్తొస్తుంది, వైకుంఠం అత్త కూడా. కానీ నేనెందుకు వాళ్ళని మర్చిపోయాను? ఏదో అయ్యింది. అమ్మవారి దగ్గర ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదో జరిగింది. విశాల్ బాబు గారు బాధపడుతూ నా వైపు చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. బామ్మ, ముక్కోటి మామ, వైకుంఠమత్త వీళ్ళు గుర్తొచ్చారని చెప్పాలా వద్దా? ఏం మాట్లాడట్లేదు కొత్తక్క. ఇంకేం మాట్లాడుతుంది? మనకే మాట రావడం లేదు. విశాల్, నేను నమ్మలేకపోతున్నాను వదినా. సారీ విశాల్, నీ నమ్మకాల్ని బ్రేక్ చేసుకో. ఇన్స్పెక్టర్ గారు, త్రినేత్రిని తీసుకెళ్ళండి. బయట వెహికల్ ఎదురు చూస్తుంది త్రినేత్రి. పద. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కమ్మా. ఎందుకెళ్ళాలి? అక్కడ చర్చించుకుందాం త్రినేత్రి. ఆడపిల్లవి కాబట్టి మర్యాదగా అడుగుతున్నాను. ప్లీజ్ కమ్. పద చెల్లి, నేను కూడా వస్తాను. వదినా మీరెందుకు? మీరెవరెలా అనుకున్నా నా చెల్లి నైనిని నా నుంచి వేరు చేయలేరు. పదండి ఇన్స్పెక్టర్ గారు, వదినా, పదండి. నైని, వదినా ఏ ఏ సార్ 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 నా మాట నమ్మండి, మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు. తను 9 years సార్. ఎంక్వైరీ చేశాక డిసైడ్ చేద్దాం విశాల్ గారు. సార్ ఇక్కడే మా ఇంటి దగ్గర విచారించండి, స్టేషన్కి తీసుకెళ్ళకండి ప్లీజ్ సార్. అరే నువ్వు ఆగుతమ్మి. అరే పోలీసులు ఏమైనా మన చుట్టమా? ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ ఉండకూడదు. అనయ్య, మీరు తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.